బండి సార్ ఏమైంది? రాగడి బండి తీవయ్యా. అలాగే సార్. నీకోసమే కదా ఇదంతా చేశాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేట్రా? ఈ అమ్మవారు మహాశక్తి స్వరూపం. అసలేం జరిగిందో మీరు నిజం చెప్తేనే మేము మిమ్మల్ని కాపాడగలుగుతాం. భయపడకండి. నా వల్ల మీకు ప్రమాదమేం లేదు. నిజానికి నాకు మీరు మంచి చేశారు. నేను మీ అబ్బాయి ఇష్టపడుతున్నానని తెలిసి కాదనకుండా మా పెళ్లి ఒప్పుకున్నారు. కానీ క్షమించరాని ఒకే ఒక తప్పు చేశారు. వంశపారంపర్యంగా దివ్యవాకు చెప్పే కుటుంబంలోంచి వచ్చిన వారే ఆ స్వామీజీ. ఈ మంత్రతంత్రాల్లో ఆయనకి సాటి ఎవ్వరూ లేరు. అతని ఒక్కగానొక్క అబ్బాయి పెళ్లిని నన్ను ముందుండి జరిపించమని చెప్పారు. నేను వెళ్ళాను. అయ్యా, ఈ మాంగళ్యం మీ చేత్తో నీ అందానికి నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు. ఏం దిగులు పడకండి. నేను తన్ని మహారాణిలా చూసుకుంటాను. మీ మీద తాళి కట్టాడన్న ఒకే ఒక కారణానికి నేను ఆయనతో ఎలా కాపురం చేయగలను? నీ అబ్బాయి నేను లేచిపోదామని నిర్ణయించుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకొని వచ్చారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? చెయ్యొదరా. ఏమండి, ఇంట్లో మీరు లేని సమయం చూసి నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాడు. కొట్టండి. అతను తన్నులు తినడం చూసి నేను తట్టుకోలేకపోయాను. కానీ అతన్ని కాపాడాలని నిజం చెప్పుంటే నన్ను చంపేసి ఉండేవారు. నేను చనిపోతానని కూడా నాకు బాధ లేదు. కానీ ఈశ్వరి కడుపుతోందని తెలిసి నేను చాలా సంతోషించాను. అంతఃపురానికి వారసత్వం రాబోతోందని అందరూ తనని మహారాణిలా చూసుకున్నారు. పుట్టబోయే నా బిడ్డను చూడ్డానికి అందరం సంతోషంగా ఎదురు చూశాం. విషం పట్టిస్తే నురగ తప్పకుండా వస్తుంది. అవును, ఎవరికో పుట్టబోయే బిడ్డ కోసం నువ్వు ఇన్ని రోజులు నా చేత సేవలు చేయించుకున్నావే, అందుకేనే నీ చేతులతోనే దానికి విషం ఇచ్చేలా చేశాను. నెత్తి మీద మచ్చ, చేతికి 6 వేళ్లు. నాకే ద్రోహం చేసావు కదా. విశాలమ్మా, అయ్యా, ఈ బిడ్డ గురించి బయట ఎవరికి తెలియకూడదు. చంపేదాన్ని. బిడ్డని ఇవ్వవే. చెప్పండి, ఇవ్వవే. ఇవ్వండి, ఇవ్వండి, ఇవ్వండి. విశాలమ్మా, బిడ్డను తీసుకెళ్ళు. నన్ను కావాలంటే ఏమైనా చేయండి. నా చిట్టు తల్లి నేను చేయకండి. ఏమే, అడ్డమైన వాడికి పుట్టిన బిడ్డ అంతఃపురానికి వారసుడు అవుతుందా? బిడ్డ పుట్టిన తర్వాత జరిగిందంతా మీతో చెప్పి నేను నా బిడ్డ ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాం. దయచేసి నా కూతురిని నాకు ఇచ్చేయండి. ఏంటి ఇది ఇంకా చావలేదు. ఇంకాస్త విషయాన్ని ఇచ్చి చంపేదాన్ని. సూరి,
చాలమ్మా. నీది ఆడ మనసేగా, నా కష్టం నీకు అర్థం కావట్లేదా? దయచేసి విషయం తాగించుకో. అన్నయ్య, నిన్నేగా మీ భార్య ప్రసవించింది. ఓ బిడ్డ వీళ్ళు వెంటో మీకు తెలుసు. దయచేసి నా కూతురిని కాపాడండి. మీ కాళ్ళు బిచ్చగత్తిలా ఉన్న నీకు తాళి కట్టింది నీ అందానికి, చివరి వరకు నా కాళ్ళ మీద పడుంటావనే. కానీ నీకు ఆస్తికి నేను, ఆశకి ఇంకొకడు కావాల్సి వచ్చాడు కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వు ఇక్కడే చావాలే. నేనేం తప్పు చేశానండి? నేను ఇష్టపడ్డవాడితో నాకు పెళ్లి కుదిరిందన్నా, చదువుతో మేము దగ్గరయ్యాం. నేను పెళ్లికి ముందే గర్భవతినయ్యా. కానీ అనవసరంగా అడ్డం ఇన్నాళ్ళు బిగపట్టుకొని కాపురం చేయడానికి కారణం నా కడుపులోని బిడ్డకేం కాకూడదని. నేను కష్టపడిందంతా దానికోసమే. దయచేసి నా కూతురిని చేయండి. అయ్యా, ఇది ఇంకా ఊగిసలాడుతోంది. అయితే దాన్ని ప్రాణాలతో పూడ్చే. శవంగా కూడా నా వారసురాలోని పేరుతో అది ఈ ఇంటి గడప దాటకూడదు. అయ్యో, వద్దు, వద్దు. కాళీ, ఇదిగో తీసుకో. కళ్ళన వద్దన్నా. నీ విశ్వాసం చూపించడం కోసం ఓ పసిబిడ్డని చంపొద్దన్నా. వద్దు, వద్దు. అయ్యో, చెట్టు తల్లి, అమ్మని క్షమించు. చెట్టు తల్లి. నా కడుపున నువ్వు పుట్టడం తప్ప నువ్వే తప్పు చేయలేదమ్మా. మరెందుకు నీకే పరిస్థితి? నేను కాపాడలేకపోయాను తల్లి. అమ్మా, ఈ అమ్మని క్షమించను. నా కూతురు నీ కుటుంబ వారసురాలిగా పెరగాలి. కానీ ఓ పనివాడి కూతురుని ఆ స్థానానికి తీసుకొచ్చారు. సూరి కూతురు అంతఃపురం వారసురాలని చెప్పండి. ఈశ్వరి ప్రసవంలో చచ్చిపోయిందని ఊళ్ళో వాళ్ళతో చెప్పి నమ్మించండి. తన కాళ్ళకి మట్టి అంటుకుంటేనే నేను చూడలేను. మహారాణిలా చూసుకున్నాను. నా చేతులతో మట్టి ఎలా? తనతో పాటు నన్ను పూర్తి చేయండి రా. మీకు పుట్టిన పసిగుడ్డు యువరాణి. తన కోసమైనా మీరు ధైర్యంగా ఉండాలి కదా. ఆ పిల్ల గురించి మాట్లాడకండి. దానివల్లే నా ఈశ్వరి నాకు దూరం అయిపోయింది. ఈశ్వరి, తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు. తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది. దాని శవాన్ని పూడ్చేసొచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? అదో మహత్తర పూజ. చనిపోయాక దేహానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసే మహావిద్య. కానీ కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు. అలాంటి విద్య ఈ కాలం మనుషులకెలా తెలుసు? సాధారణ విద్య అది. తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు. ఇప్పుడు సమస్య అదే. నాలుగు రోజులు రాత్రింబవళ్లు నిర్విఘ్నంగా పూజ చేశారు. ఐదో రోజు ఆయనొచ్చి చూసేసరికి ఈశ్వరి, ఈశ్వరి, ఈశ్వరి,
ఈశ్వరి